నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. కాంగ్రెస్ 100 రోజుల పరిపాలనపై అలాగే ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎట్లా ఉంది ఈ 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం? ఎంపీ ఎలక్షన్స్ మెదక్ నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ సిద్దిపేట జిల్లాలో ఉన్నాం. మెదక్ పరిస్థితి ఏంది? చాలా విషయాలు ఉన్నాయి పొలిటికల్గా. అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు, అడ్వకేట్. అడిగి తెలుసుకుందాం. ఆయన ఉద్యమకారుడు కూడా. గతంలో గజ్వేల్ నుంచి అండ్ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన పరిస్థితి. మాట్లాడదాం. అన్న నమస్తే. అందరికీ నమస్తే అన్న. ఎట్లా ఉందన్న? నేను దుబ్బాక నియోజకవర్గం నుంచి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన. పోయినసారి మొన్నటి రోజు గజ్వేల్ నుంచి దుబ్బాక నుంచి 2 స్థానాల నుంచి పోటీ చేసిన. నేను ఏదైతే రాజకీయం మీరు అంటున్నట్టు 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే జనాల్లో ఒక తృప్తి అనేది మిగిలిపోయింది. 10 ఏళ్లలో లేని పాలన 100 రోజుల్లో కొంత వెసులుబాటు లేకపోయినా ప్రజలకు వెసులుబాటు అయ్యే రీతిలోనే పాలన సాగుతుందనేది జనాలు ఇప్పటికైతే విశ్వసిస్తున్నారు ప్రభుత్వం మీద. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని విశ్వసించే అవకాశం ఉన్నది. మెదక్ పార్లమెంటు విషయానికి వస్తే కనుక మెదక్ పార్లమెంట్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఖరారు చేసినాయి. రానున్న పార్టీలు కూడా, మిగతా పార్టీలు కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజుల్లో. 3 ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్న 3 పార్టీల అభ్యర్థులు కూడా ఈ ప్రాంతానికి సరితూగే అభ్యర్థులు కాదని చెప్పి ఈ మెదక్ జిల్లాకు సంబంధించిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు అనుకుంటారు. ఒక పక్క మల్లన్న సాగర్ పేరుతోటి భూములను లాక్కొని బలవంతంగా రైతులను ఇబ్బంది పెట్టిన అభ్యర్థికి ఆయననే ఈరోజు ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. రెండోది, కాంగ్రెస్ పార్టీలో నిన్నటి దాకా ఒక ప్రధాన పార్టీ, జాతీయ పార్టీ అభ్యర్థిగా ఎలక్షన్లో పోటీ చేసి నేడు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీకి వచ్చిన కొత్త అభ్యర్థికి ఈరోజు ప్రకటించింది. ఆయన పలుకుబడి కానీ ప్రజానాయకుడు కానీ కాదు. అలాగే ఈడొక మతతత్వ పార్టీగా ఉన్న బీజేపీకి సంబంధించి రఘునందన్ రావు ఈ ప్రాంతంలో ఆయనకు 3 సంవత్సరాలు అధికారం ఇచ్చిన, దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికారం ఇచ్చిన ఆయన ఎక్కడ కూడా జనాలతో మమేకం కాలేకపోయింది. కాబట్టి ఆయనను మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయనను ప్రజలు ఓడించారు. కాబట్టి అభ్యర్థుల నియామకమే పార్టీలది సరైన విధానం లేదని చెప్పి నా అభిప్రాయం. ఎట్లా చూస్తారు ఇప్పుడు 100 రోజులలో? ఇప్పుడు 13 గ్యారంటీలు, అంటే 6 గ్యారంటీలు 13 హామీలు ఉన్నాయి, 2 గ్యారంటీలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, రుణమాఫీ, బ్యాంకులు ఇప్పుడు మన నోటీసులు ఇస్తున్న పరిస్థితి. ఏం చెప్తారని? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్తూనే ప్రజల్లోకి వచ్చినాక హామీల అమలు అనేది నడుస్తుంది. మహిళలకైతే ఉచిత ప్రయాణం కానీ, రైతులకైతే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించమని చెప్పడం కానీ, నిన్నటి దాకా గృహజ్యోతి పథకం అని కాదు కానీ నిన్నటి వరకు గ్యాస్ కనెక్షన్లది కానీ ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన పార్టీ అంటే ఏదైనా 10 సంవత్సరాల్లో చేయని ప్రభుత్వాలు 100 రోజుల్లో చేయడం కూడా సాధ్యపడదు. ఆర్థిక వెసులుబాటు కూడా ప్రభుత్వాలకు అవసరమైంది. గతంలో ప్రాజెక్టుల పేరుతోటి కానీ ఇతర వ్యవహారాలతో కానీ ఆర్థిక సంక్షోభం ఉన్న ప్రభుత్వాలు ఒకటే రోజు నిలదొక్కునే పరిస్థితి లేదు. కాబట్టి నిరంతరం ప్రజల్లో ఒక అవగాహన మాత్రం అయింది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మాకు అందుతాయి అనే. ఇప్పటికి కూడా చాలామంది రైతు బంధు వల్లే అంటే ప్రభుత్వం వేస్తే మెల్లగా అంటే వేస్తుంది అనే నమ్మకంతో రైతులు ఉన్నారు అని చెప్పొచ్చు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రజలు అంటే పంటలు ఎండిపోయిన పరిస్థితి చూపిస్తున్నారు, రైతులు ఏడుస్తున్న పరిస్థితి కూడా కొంత తెలుస్తుంది, అంటే ఛానళ్ళలో వస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? అంటే 2 అంశాలను మనం ప్రధానంగా చూడొచ్చు. ఒకటి, నిజంగానే కరువు కాటకం అనేది జరగడం, అది వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. చుట్టూ మల్లన్న సాగరు, ఈ మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాకైతే ఇటు మల్లన్న సాగరు, ఇటు రంగనాయక సాగరు, అటు కొండపోచమ్మ సాగరు 3 ప్రాజెక్టులను పెద్ద ఎత్తున కట్టినాం. ప్రపంచంలోనే నంబర్ 1 ప్రాజెక్టులు అని చెప్పుకుంటున్న ప్రాజెక్టులు ఈరోజు ఎడారిగా మారడానికి కారణం ప్రభుత్వాలే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టును నిర్మాణ లోపాలతోటి ఈరోజు దాన్ని రిపేర్ చేయడానికి ఈ ప్రభుత్వం దానిలో ఉన్న వాటర్ను ఖాళీ చేసి మళ్ళీ రిపేర్ చేసి తర్వాత నింపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో రైతులకు ఎక్కడ కూడా అంటే కరెంటు సంక్షోభం కానీ ఇవన్నీ కానీ కావాలని అధికారులు కొంత సృష్టిస్తారు. ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి, ప్రభుత్వాల మీద తప్పిదాలను చూపించడానికే ఈరోజు పార్టీలు చేస్తున్న వ్యవహారంగానే రైతులు గమనిస్తున్నారు. నిజంగా మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి.
సో ఈ కాళేశ్వరంలో నిజంగా అక్రమాలు జరిగాయి అంటే లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మింగింది, సో ఫ్యామిలీ మింగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఏ యాక్షన్ కూడా తీసుకోని పరిస్థితి. ఏమనంటే కమిటీ నడుస్తుందని చెప్తున్నారు తప్ప ఈ 100 రోజులు 110 రోజుల్లో కూడా ఎలాంటి ఇప్పుడు పెద్ద ఎవరైతే అక్రమాలు చేసారో వాళ్ళందరూ అట్లనే ఉన్నారు కదన్న. సో వాళ్ళకి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంటారా? రెండు అంశాలను మనం చూడాలి. అవినీతి జరిగిందని చెప్పి ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపించడం రాజకీయాల వ్యవహారం. కానీ చట్టం దృష్టిలో అవినీతి జరిగిందని చెప్పుకోవడానికి అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాతనే దాని మీద ఎంక్వైరీ కమిటీ కానీ, ఛార్జ్షీట్ కానీ, పోలీస్ కేసులు కానీ వ్యవహారం నడుస్తుంది ఎప్పుడు కానీ. ఇదేంటంటే రాజకీయ కోణంలో జరిగింది అవినీతి అనేది అందరూ ఆ పార్టీలో ఉన్న నేతలే ఈరోజు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ వేటప్పుడే చెప్తున్నారు ఇన్ని కోట్ల వ్యవహారం జరిగింది, ఇన్ని కోట్లు మాకు ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళే ప్రకటించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో అవినీతి జరగలేదని చెప్పడానికి ఇంకేం కావాలి? సో యాక్షన్ తీసుకుంటలేరని నా ఒపీనియన్. ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమై ఉంటుంది? ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఏదైనా పార్టీ నేతల మీద కానీ అధికారుల మీద కానీ యాక్షన్ తీసుకోవడానికి ప్రాపర్ వే ఉంటుంది. అది ఏదైనా ఇమ్మీడియట్గా జరగదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి, దాని పూర్తి నిజ నిర్ధారణ జరగాలి, దానికి ఒక నివేదిక ఇవ్వాలి, నివేదిక తర్వాతనే ప్రభుత్వం ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే ఇమ్మీడియట్గా మాత్రం జరగకపోవచ్చు. దాని మీద పూర్తి స్థాయిలో కమిటీలు వేసారు. మొన్ననే విపత్తు శాఖ కూడా ఒక ప్రకటన చేసింది. మల్లన్న సాగర్ క్వాలిటీతో లేదు కాబట్టి భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంటు డిపార్ట్మెంటు అనౌన్స్ చేసింది. అంటే ఇవన్నీ లోపాలను ఒక్కొక్కటి కాగు మెల్లగా తీస్తూనే బయట పెడుతూనే వ్యవహారం నడుపుతుంది. కాబట్టి దీని మీద ఇంకా కొంత సమయం తర్వాతనైనా అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయని నేను అనుకుంటున్నాను.